నారాయణ జపం చూపిస్తూ తాను పవిత్రుడని భావిస్తూ మీ ముందుకు వస్తున్నారు. నారాయణ నారాయణ అంటూ నారద మునీంద్రుడు. నారద మునీంద్రుడు సాయి నరసింహ ఆయనకు అందించండి జేజేలు, కొట్టండి చప్పట్లు. ఇంతమంది జనం ఇక్కడ ఉంగూడారే. పొరపాటును చెప్తున్నాం, దయచేసి అనుకోవద్దండి. నీ జేబులో డబ్బులు జాగ్రత్త. ఇక్కడ పోలీసు వేషం వేసుకుని దొంగగా వచ్చే దొంగ పోలీసులు ఉన్నారు. అయితే ఆ దొంగ పోలీసు జేబే కొట్టేసిన మహాకాయులు ఇక్కడ ఉన్నారు. తన డబ్బులు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తున్నాడు సాయిబీ పారడైజ్ సూపర్ పోలీస్. 1857 సిపాయి తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించాడు. పోలీస్ వెంకీ. ఈ నేల నాది, ఈ నీరు నాది, ముందుకు కట్టాలిరా నీకు కప్పం అంటూ గుండెల్లో నిద్రపోయి ఎదురొడ్డి తెలుగు జాతి సంస్కృతి వైభవాలను ఎలుగెత్తి చాటిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఏమన్నా పన్ను కట్టాలా? ఎందుకు ఎందుకు కట్టాలి రా పన్ను? ఈ నారు పోసావా, నీరు పోసావా? ఎందుకు ఎందుకు కట్టాలి రా పన్ను? ఈ భూమి మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది, ఇక్కడున్న అణుగణుగు మాదేరా. ఏమన్నా ఇది మట్టి గడ్డ, ఇది మట్టి గడ్డ కాదురా, ఇది పుణ్యభూమి, ఇది వేద భూమి, ఇది మా తల్లి భరతమాతరా. సంధి కనిపించి దొంగ దెబ్బ తీస్తావురా. ఒక్క సీతారామరాజు పోతే అనేక మంది పుట్టారురా. తల్లి భరతమాత నీ సేవ కోసం మళ్ళీ పుట్టించు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పాతకాలపు గుర్తులను గుర్తు చేసిన నీకు మరొక్క మారు జీవులు సమర్పిస్తూ సాయి గణేలకు పెట్టండి కరతాళ ధ్వనులు. వెన్న ముద్రను సైతం పక్కన పెట్టి, తల్లి ఒడిని సైతం వదిలిపెట్టి, వేదాయపాలెం వీధుల్లో సావిత్రి పారడైజ్ అపార్ట్మెంటు అడుగడుగున చిందులు వేస్తూ మీ ముందుకు తన చిరు సవడితో ముందుకు వస్తుంది చిన్ని కృష్ణ బేబీ యశస్విని. అందాల పాపకు 6 ఏళ్ళు. ఈ రోజు ఆమెకు నిండాయి 5 ఏళ్ళు, వచ్చాయి 6 ఏళ్ళు. ఆమెకు నిండు 3 ఏళ్ళు. ఆమెకు అందించాలి మనం నీరాజనాలు. కొట్టండి చప్పట్లు. నా చిన్ని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళావయ్యా, నీవు లేక నాకు నిధుల రాదయ్యా అంటూ చిన్ని కృష్ణుడిని వెతుక్కుంటూ ఆ గోపిక అపార్ట్మెంట్ 24 పోర్షన్లు వెతికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ మూల దాగుకున్నాడని తెలిసి పరిగెత్తుకుంటూ రోధిస్తూ దొరికాడని సంతసిస్తూ మీ ముందుకు వస్తుంది గోపిక. కృష్ణయ్య ఎక్కడున్నావయ్యా? చిన్నయ్య నీ కోసం బతుకుతున్నానయ్యా. గోపిక కేవలం విధులు చేస్తాడు, చిలుపు గుండెల్లో గుడులు పుట్టిస్తాడు. సోను ఆయనకు కొట్టండి చప్పట్లు. వెరీ నైస్ సోను, థ్యాంక్ యూ.
ఇచ్చట కూర్చుంటే నన్ను మూల కూర్చోబెట్టి నిమజ్జనం అని పేరు పెట్టి నాకు ఉండ్రాళ్ళు పెట్టారయ్యా, బాగుంది. కానీ నేను కూడా మీతో సమానంగా ఈ వేదిక మీదకి వచ్చి మీతో సమానంగా మీ సంబరాల్ని మీ ఆనందాన్ని పంచుకుంటానంటూ మీ ముందుకు వస్తున్నాడు బుజ్జి బొజ్జ వినాయకుడు. వినాయకుడు వరుణ్. బొజ్జ తగ్గింది, ఎందుకంటే ఉండ్రాలు నిన్న కదా తినింది, మళ్ళీ ఆకలేస్తుందేమో. వాళ్ళ నాన్న హర్రెడ్డి గారు ఎక్కడున్నా ఆయనకు ఉండ్రాలు కుడుములు పెట్టి మళ్ళీ పెంచాలి బొజ్జ. ఈ బాలుడికి కొట్టండి తప్పట్లు. వినాయకుడు మాస్టర్ వరుణ్. ఓకే, కీప్ ఇట్ అప్ వరుణ్. భారత జాతీయ సంస్కృతి వైభవాలను దేశ దేశాల్లో తట్టి చెప్పి ఇంతకు ముందే మీ వద్దకు వచ్చి కాస్త అర్జెంటు పని మీద జెనీవా వెళ్ళిన మన వివేకానందులు తిరిగి భారతీయుల స్వాగతాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా మన సాహితీ ప్యారడైజ్ అపార్ట్మెంట్ పురస్కారాన్ని అందుకొని మీ ముందుకు వస్తున్నారు స్వామి వివేకానంద. In Chicago, our country, Saint Swami Vivekananda was allowed only 5 minutes to speak. All the world leaders uttered ladies and gents, but Swami used brothers and sisters. For them, the entire world understood the boldness of Hinduism and asked to proceed further. Swami said, informed for us all that knowledge is our strength. Jai Hind. తన అన్నకు ఇచ్చట నీరాజనాలు అర్పిస్తున్నారని తెలిసి ఆ నీరాజనాల్లో కొంత భాగం తనకైనా అందుతుందేమోనని మీ ముందుకు వస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి సాయి లాస్య. థ్యాంక్ యూ సాయి లాస్య. ఈమె మా ద్వితీయ తనయ. థ్యాంక్ యూ. తిరుగులేని రామబాణం. ఆ రామనామం వింటేనే మనలో తెలియకుండానే ఎక్కడో వెలుగుతుంది స్మారక మంత్రం. ఈ వినాయక చవితి సంబరాల్లో పాల్గొనేందుకు మీ ముందుకు వస్తున్నారు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు వారికి సాహితీ ప్యారడైజ్ వారు పలుకుతున్నారు స్వాగతం సుస్వాగతం. శ్రీరామచంద్రుడు మాస్టర్ భాస్కర్. ఏ తల్లి పేరు వింటే మనం మేము పులకరించిపోతుందో, మహాసాధు అంటే ఎవరినైతే ఉదాహరణగా చెప్తామో, ఎవరో అన్నారని అల్లవోకగా అగ్నిలో దూకి తన పాతివ్రత్యాన్ని ఈ లోకానికి చాటి చెప్పిన మహాసాధ్వి సీత. శ్రీరామచంద్రునికి తగిన ఇల్లాలు. ఆ జంటకు మనం ఇస్తున్నాం దీవెనలు. పొలాల మధ్య తగాదాలు, ఆస్తుల మధ్య తగాదాలు, అన్నే నాకు ప్రాణం, అన్న మాటే నాకు శిరోధార్యం. పత్నిని సైతం మొదలుపెట్టి అన్నల వెంట అడవుల గేగిన
తమ్ముళ్ళు ఉన్నారా ఈ లోకంలో? నేనున్నానంటూ వస్తున్నాడు లక్ష్మణుడు. మెహర్ ఈయన బాలకృష్ణమూర్తి గారి మనవడు, ముద్దుల మనవడు. ఇంతటితో పూర్తయిందా ఈ విన్యాసం? చెప్పండి. రామనామ స్మరణ చేస్తూ అయ్యా నేను లేదే మీ కుటుంబం లేదు అంటూ వారి మధ్యలో అడుగుతున్నారు తోక ఊపుకుంటూ హనుమంతుడు. ఈ మహత్తరమైన దృశ్యాన్ని దర్శించండి, మీ జన్మ చరితార్థం చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీకు అందించండి విపరీతమైన కరతాళ